హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ C55 మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ C55 మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ మోడల్ అనే C35 ఉందో ఆ C35కి సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి C35 సక్సెస్ అవ్వడానికి కారణం ఐఫోన్ డిజైన్తో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా ఈ C35కి విపరీతంగా సేల్స్ అయితే ఉన్నాయి. అదే తీరులో ఈ C55 కూడా మనకి iPhone 14 Proలో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫ్యూచర్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. iPhone 14 Pro కొనాలంటే దగ్గర దగ్గర ₹1,30,000 ప్రైస్ అయితే పెట్టాలి. ఎందుకంటే అందులో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫ్యూచర్ అనేది అందరినీ చాలా బాగా అట్రాక్ట్ అయితే చేసింది. ఈ ఫ్యూచర్ మనకి యాపిల్లో హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అందుకే మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ, సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసినా కానీ, లేదంటే స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ ఆర్డర్ చేసినప్పుడు మీ ఫ్రంట్ కెమెరానే ఒక మినీ నోటిఫికేషన్ బార్లో అయితే కనిపిస్తుంది. ఈ ఇన్నోవేషన్ అనేది అందరినీ చాలా బాగా అట్రాక్ట్ అయితే చేసింది. సేమ్ ఇదే ఫ్యూచర్ని రియల్మీ C55లో మినీ క్యాప్సూల్స్ పేరుతో అయితే తీసుకొని వచ్చారు. ఈ ఫ్యూచర్ రియల్మీ C55కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే iPhone 14 Proలో ఉన్న ఈ డైనమిక్ ఐలాండ్ ఫ్యూచర్ కోసం iPhone 14 Proని తీసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే ఈ రియల్మీ C55 బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఈ C55కి విపరీతంగా సేల్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అదే కాకుండా మిగతా స్పెసిఫికేషన్స్ కూడా ఈ మొబైల్లో చాలా బాగున్నాయి. వీటి గురించి మాట్లాడుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ మొబైల్లో మాట్లాడుకోవాల్సిన మొబైల్ పర్ఫార్మెన్స్. ఈ మొబైల్ మనకి MediaTek Helio G88 ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 4G ప్రాసెసర్, 12nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. PUBG అయినా, కాల్ ఆఫ్ డ్యూటీ అయినా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు, అలాగే ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేయలేరు. మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే మీకు ఇస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో eMMC 5.1 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి 3 వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ 4GB 64GB ₹11,000 ప్రైస్లో లాంచ్ చేశారు. అండ్ 6GB 64GB ₹12,000. అండ్ హయ్యర్ వేరియంట్ 8GB 128GB ₹14,000 ప్రైస్లో అయితే తీసుకొని రావడం జరిగింది. మనకి ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. HDFC కార్డ్ మీద మనకి ₹500 వరకు ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే బేస్ వేరియంట్ మీకు 4GB 64GB ₹10,500 ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రియల్మీ C55 వన్ ఆఫ్ ద బెస్ట్ 4G మొబైల్ అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అవుతుంది. అలాగే ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. మీకు 4GB తీసుకుంటే ఇంకో 4GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. 6GB తీసుకుంటే ఇంకో 6GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. 8GB తీసుకుంటే ఇంకో 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బట్ నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి, అవసరమే లేదు. కాకపోతే నేను ఇచ్చే మీకు సజెషన్ మినిమం 6GB ర్యామ్ మొబైల్ అయితే మీరు మీ మొబైల్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. అలాగే ఇంకొకటి ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ డబల్ రియర్ కెమెరాతో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం మోడల్స్ని కనుక చూసినట్లయితే మినిమం 50 మెగాపిక్సెల్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఈ రియల్మీ C55లో 64 మెగాపిక్సెల్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా నుంచి అయితే మీకు మంచి పిక్చర్స్ అండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా వచ్చేసి 1080 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అండ్ మనకి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ బ్యాటరీ. ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. మీకు బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర దగ్గర 1 hour 10 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఆరామ్సే 1 ఫుల్ వర్కింగ్ డే కూడా మీకు ఈ మొబైల్ అనేది ఛార్జ్ వస్తుంది. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఈ మొబైల్ మనకి Android 13తో తీసుకొని వచ్చారు. ఇప్పుడు లాంచ్ చేస్తున్న అదర్ బ్రాండ్స్లో ఏ మొబైల్ అయినా మనకి Android 12 మీదే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొని వస్తున్నారు. బట్ వీళ్ళు ఇందులో Android 13 అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ మొబైల్కి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మిగతా స్పెసిఫికేషన్స్ని మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. మీరు బడ్జెట్లో అంటే మీకు 11,000 ₹12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి 4G మొబైల్ కోసం చూస్తుంటే ఈ రియల్మీ C55 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ 4G మొబైల్ అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అండ్ తీసుకొచ్చిన ప్రైస్కి మనం ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తే బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్.
మొబైల్ బాక్స్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్తోనే తీసుకొని వచ్చారు. బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే ఉంది. ఈ కాటన్ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే మనకి మొబైల్కి సంబంధించి మనకి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ క్లియర్ కేసును కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ మొబైల్ కనిపిస్తుంది కదా, మొబైల్ని పక్కన పెట్టేస్తే మనకి బాక్స్లో ఛార్జర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఛార్జర్ మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్. మీకు 0 to 100% ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే దగ్గర 1 hour 10 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మీకు టైప్ సి కేబుల్తో తీసుకొని వచ్చారు. ఒకసారి మొబైల్ ఓవర్లుక్ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మొబైల్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది. లుకింగ్ కూడా చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ కెమెరాకి ఇంతకుముందు వాటితో కంపేర్ చేసుకుంటే కెమెరా చాలా వరకు ఎక్కువ బంప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి మ్యాటీ ఫినిష్తో తీసుకొని వచ్చారు. బాటంలో రియల్మీ అని రాసి ఉంది. ఒకసారి కేస్ కూడా ఒకసారి వేసి చూద్దాం. అండ్ కేస్ వేసినా కానీ మనకి డిజైన్ అయితే ఏం పడవట్లేదు, కొంచెం డల్ అయితే అయింది. అండ్ కేస్ తీసి యూజ్ చేసుకుంటే ఇంకా మనకి అవుట్లుక్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ మనకు ఉంది, అదే మనకి ఆన్ ఆఫ్ బటన్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. పంచ్ హోల్ కెమెరాతో తీసుకొని వచ్చారు. లెఫ్ట్ రైట్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 3 స్లాట్తో తీసుకుని వచ్చారంటే 2 సిమ్స్ SD కార్డ్ వేసుకోవచ్చు. SD కార్డ్ వేసి 1TB వరకు మీ మెమరీని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా బాటంలో ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. టాప్లో అయితే ఏమీ లేదు, ఎంటీగా అయితే ఉంది. అండ్ ఓవర్లుక్ అయితే అవుట్లుక్ డిజైన్ చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. బాక్స్ డిజైన్తో తీసుకొని వచ్చారు. ఫటాఫట్ ఆన్ చేసి మీకు అన్ని సెట్టింగ్స్ చేసి నేను హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను ఫ్రెండ్స్. అండ్ మీలో ఈ మొబైల్ యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ రియల్మీ C55 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తం బ్రైట్నెస్ అయితే పెట్టేశాను. అండ్ మొబైల్ టచ్ శాంప్లింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా వరకు బ్లోట్వేర్ అయితే ఉంది ప్రీ ఇన్స్టాల్ అయ్యి. ఒకసారి అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఇచ్చారో లేదో కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి, స్టోరేజ్ మీకు కలిసి వస్తుంది. ఒకసారి షార్ట్ చేసి చెక్ చేద్దాం డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా అనే నోటిఫికేషన్ బార్లో అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. మినీ క్యాప్సిల్స్ పేరుతో ఈ ఫీచర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో ఒకసారి మోడల్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ మొబైల్ చూసినట్లయితే మీరు G88 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. 8GB కదా, ఇంకొక 8GB వరకు మనం ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్, మీకు 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ని మీరు ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి. అండ్ కెమెరా క్వాలిటీ అన్నీ మనకి ఇక్కడ అబౌట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక మేజర్ ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ మనకి Android 13తో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తున్న మొబైల్స్ అన్నీ కూడా మనకి Android 12తోనే ఇంకా తీసుకొని వస్తున్నారు. ఇందులో Android 13 అయితే ఉంటుంది. అండ్ కెమెరాలో వీడియో క్వాలిటీ రికార్డింగ్ ఎంతవరకు చేసుకోవచ్చో కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ కెమెరాలో మనకి 64 బ్యాక్ సైడ్ 64 మెయిన్ కెమెరా మనకి సపరేట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మనం ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు అన్నది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కెమెరాలో బ్యాక్ సైడ్ కెమెరాలో మనీ ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు. నార్మల్ ఈ బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోకండి. అండ్ వీడియో రికార్డింగ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 60fps కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 1080 30fpsలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కెమెరా అనేది ఇది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి. మీకు బడ్జెట్లో ఒక 12,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి 4G మొబైల్ కావాలంటే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.